నాయుడు ఎట్టకేలకు జనసేన అధినేత పిఠాపురం బరిలో దిగుతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. నిన్న మొన్నటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చకైతే తెరపడినట్టు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన పిఠాపురం అసెంబ్లీని మాత్రం కేవలం ఒక అసెంబ్లీని ఎన్నుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జనసేన అధినేత పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను అని అధికారికంగా ప్రకటించారు, పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులు కొంతమంది వైసీపీ కోవర్టులు టీడీపీ జెండాలను తగలవేయటమే కాకుండా పిఠాపురానికి జనసేన అధినేత వద్దంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఒకటైతే స్పష్టంగా చూడవచ్చు, ఎప్పుడైతే తెలుగుదేశంతో జనసేన అధినేత పొత్తు పెట్టుకున్నారో త్యాగాలకు సిద్ధమవ్వాలని చెప్పారు. ఆఖరికి తన సొంత సోదరుడు నాగబాబు గారిని సైతం కూడా త్యాగం చేయించారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారని అనుకున్నప్పటికీ కేవలం జనసేన బీజేపీ కూడా కలవడంతో 2 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. కొన్నిసార్లు నాగబాబు గారు కూడా త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం మాత్రం త్యాగాలకి ఆ స్థాయిలో త్యాగం చేసిన పరిస్థితి లేదు. జనసేన చేసినటువంటి త్యాగాలతో పోల్చుకుంటే తెలుగుదేశం అయితే త్యాగం చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారని ప్రకటించిన తర్వాత 24 కాస్త 21 అయ్యాయి. సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితి ఉంది. సొంత సామాజిక వర్గం కూడా దుమ్మెత్తిపోసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత ముందుకు నడుస్తున్న తరుణంలో అధినేత పోటీ చేస్తారని ప్రకటించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం జెండాలను తగలబెట్టి నిరసన తెలియజేశారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అనేటువంటి చర్చ అయితే స్థానికంగా పిఠాపురంలో కూడా వినపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధినేత పిఠాపురం పోటీ చేస్తారు అనేటువంటి అంశం అయితే ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మరి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకైతే ఖచ్చితంగా చెప్పే ఉండొచ్చు. బహుశా చెప్పినప్పటికీ కూడా ఆయన సైతం ఏదో ఆయన పిలిపించి మాట్లాడి బుజ్జగించి ఏదో ఒక కమిట్మెంట్ ఏదో ఒక హామీ ఇచ్చి ఏదో ఒక పదవి ఇస్తారనేటువంటి ఓ ఆశతో ఓ దింపుడు గల్లం ఆశతోటి తను ఈ విధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఈ విధంగా రెచ్చగొట్టి చేయించొచ్చి ఉండొచ్చు అనేటువంటిది కూడా పిఠాపురంలో వినపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురంలో ఏం జరిగింది, పిఠాపురానికి జనసేన అధినేత బరిలో దిగడానికి రెడీ అయ్యారు. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈవీసీ నవరత్నాల వైస్ చైర్మన్ మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు జనసేన పార్టీ నాయకులు పిఠాపురం నియోజకవర్గం నుంచి మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డాక్టర్ పిల్లా శ్రీధర్ గారితో మాట్లాడదాం. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి శ్రీధర్ గారు ఏం జరిగింది? మొత్తానికి అధినేత పోటీ చేస్తున్నారు అని అధినేత పోటీ చేస్తున్నారని ప్రకటించిన వెంటనే ఎందుకు ఈ విధమైనటువంటి అల్లర్లు, అంటే అల్లర్లు అనొచ్చా లేకపోతే నిరసనలు అనొచ్చా, తెలుగుదేశం జెండాలతో నిరసనలు ఎందుకు జరిగినాయి? వారిలో నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వైసీపీ కోవట్లు ఎంతమంది ఉన్నారు? అసలు వాస్తవాలు ఏంటి? మీరు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా వాస్తవాలు ఏంటి? ఒకటండి, ఇక్కడ ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటన నేను వెలువడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు ఎంత కోరుకుందో దానికన్నా బలంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే గతంలో 2019లో ఆయన పిఠాపురం ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చిన సందర్భంలో ఆ దత్తున అనుగ్రహం ఉంటే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేదు, వేరే వాళ్ళు ఉండడం వల్ల ఆ టైంలో మనం పిఠాపురం సీట్ ని కోల్పోవాల్సి వచ్చిందండి. అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా అప్పుడు గెలిచుండే పరిస్థితి అక్కడ ఉండేది. అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సరే అయితే మనకి ఎంతే భాగ్యం అన్నట్టు ఉన్న పరిస్థితి. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పేసి చాలా బలంగా కోరుకున్నారండి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కళ్యాణ్ గారు వస్తే బాగుండు అన్నట్టు, ఎందుకంటే మేము గ్రౌండ్ లో తిరిగే కార్యకర్తలండి జనసేన వైపు నుంచి.
పవన్ చేసి కళ్యాణ్ గారు పిఠాపు నుంచి వస్తే బాగుంటదండి. ఎందుకంటే మనం అందరం కూడా అటువంటి మంచి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, అదేవిధంగా ఒక పార్టీ అధినేత, అటువంటి వ్యక్తులు మన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవడం అన్నది చాలా సునాయాసంగా జరుగుతుంది. అది పక్కన పెట్టుకున్న మన నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో పిఠాపు నియోజక ప్రజలందరూ ఉన్నారండి. సో ఎప్పుడైతే నిన్న అది రావడమో ప్రజలందరూ కూడా చాలా హర్షించారు, చాలా ఆనందం వ్యక్తం చేశారండి. అయితే ఇక్కడ నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మొత్తం పార్టీ శ్రేణులు అనకూడదండి, కేవలం కొంతమంది మాత్రం ఆ ప్రకటన వచ్చిన తర్వాత కొంచెం నిరసనలు తెలియజేయడం అయితే జరిగింది. కాకపోతే ఇది ఇక్కడ కేవలం పిఠాపురంలో కదండి, ఎక్కడైనా జరుగుతుంది. ఆటోమేటిక్ గా టికెట్ ఆశించిన వారు వాళ్ళ నాయకుడికి వస్తుందని చెప్పేసి వర్మ గారు మనుషులు కొంతమంది రాకపోవడం వల్ల ఇబ్బంది పడి ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ క్షణిక భావోద్రేకంతో వాళ్ళు ఆ విధంగా చేసి ఉంటారు తప్పితే దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. త్వరలోనే ఏదైనా సరే ఈ రోజు రేపట్లో మొత్తం అన్ని కూడా సర్దుమణుతాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయన ఫోన్ చేసి మాట్లాడి అన్ని సెట్ చేస్తారండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఆయన్ని గెలుపాపడం ఎవరి వల్ల కాదండి, వైసీపీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం రావడానికి ఒక నాయకుడినో లేకపోతే కార్యకర్తను నమ్ముకుని కదండి, ప్రజలు నమ్ముకుని వచ్చారండి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది పక్కన పెట్టుకుంటే రేపు పొద్దున జనసేన కార్యకర్తలు అవనియండి, జన సైనికులు, వీర మహిళలు, మేమందరూ కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు 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 మేము కష్టపడే దానికన్నా ఆల్మోస్ట్ డబుల్ కష్టపడాల్సిన వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేమందరూ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం పిఠాపురం నియోజకవర్గాన్ని. పవన్ కళ్యాణ్ గారిని మేము కావాలని రప్పించుకున్నాం కాబట్టి, ఆయన మా మాట గౌరవించి పిఠాపురం నియోజకవర్గం వచ్చారు కాబట్టి మేమందరం కష్టపడి, మా టార్గెట్ ఏం లేదండి, 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా కృషి చేస్తాము. ఎందుకోసం అంటే మాకు కూడా ఒక రికార్డు సృష్టించాలని ఒక ఆశ ఉంది. దానికి మాకు అవకాశం పవన్ కళ్యాణ్ రూపంలో తగిలింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఆపోజిట్ లో పోటీ చేస్తారో వాళ్ళు 50,000 ఓట్ల లోపాలని మేము ఆపగలుగుతాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 1,50,000 నుంచి 1,70,000 ఓట్ల వరకు ఈయన తెచ్చుకుని మేము 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలిపించుకుందాం అని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం అండి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, అవి ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రోజు అధినేత పోటీ చేసి ఇక్కడ జరగడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ అధినేత పోటీ చేస్తారన్నా సరే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మొదటగా ఆహ్వానించాల్సింది ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో పొత్తు ధర్మాన్ని ఎవరన్నా పాటించాల్సిందే. పాటించకుండా వెళ్ళడానికి ఎవ్వరికీ ఇది లేదండి. పొత్తు ధర్మం పాటించకుండా వెళ్తే మాత్రం పార్టీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు వారి మీద తీసుకుంటది. కానీ మేమందరూ కూడా ఆశిస్తుంది ఏంటంటే ఎవరైనా సరే పొత్తు ధర్మం పాటిస్తారండి. దానికి వర్మ గారు ఏమో అతిథులు కాదు, వర్మ గారు కూడా పొత్తు ధర్మం పాటిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే మా మధ్యలో మీరు గమనిస్తే వైసీపీ వారు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారండి. మా మధ్యలో ఏదైనా చిన్నది జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే పిఠాపురంలో మేమంతా స్థానికులు, మేమందరూ కూడా ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా క్లియర్ గా ఉన్నారండి. ఎన్ని రకాల ఇది చేసినా కూడా ప్రజలు ఈ రోజు ఎవరి మాట వినడానికి రెడీగా లేరు సార్. ప్రజలందరూ వెరీ క్లియర్ గా ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలన్నది రెడీగానే, దానికి వారు సిద్ధంగానే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో విజయం అయితే ఖాయం. కానీ మేమేం వదలవండి, ఇంకా కష్టపడి దాన్ని ఇంకా వీలైనంత ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకునే విధంగా మేము ప్రయత్నం చేసుకుంటాం.